భారతదేశం ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ 2024లో ఒక గోల్డ్ మెడల్ కూడా సాధించలేదు. నీరజ్ చోప్రా నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. కానీ నీరజ్ గత రాత్రి జరిగిన ఈవెంట్లో రజత పథకాన్ని గెలుచుకున్నాడు. దీంతో అంచనాలు తారుమారయ్యాయి. కానీ రజత పథకాన్ని తెచ్చి దేశ ప్రతిష్టను మరింత పెంచాడు నీరజ్ చోప్రా. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం స్వర్ణం సాధించాడు. ఇంతలో అర్షద్ నదీం ఖాతా నుండి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టోక్యో ఒలింపిక్స్ పథక విజేత నీరజ్ చోప్రా ఫైనల్లో రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లు విసిరి రజత పథకాన్ని సాధించాడు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం స్వర్ణ పథకాన్ని సాధించాడు. ఫైనల్లో అర్షద్ రెండో ప్రయత్నంలో 92.97 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించాడు. నదీం త్రో ఒలింపిక్స్ రికార్డ్ గా మారింది. నదీం విజయం తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అర్షద్ నదీం పేరుతో నకిలీ ఖాతా వెలుగులోకి వచ్చింది. అర్షద్ నదీం పేరుతో సృష్టించబడిన నకిలీ ఖాతా నుండి ఒక ఫోటో షేర్ చేశారు. అందులో అర్షద్ నదీం, నీరజ్ చోప్రా కనిపిస్తారు. ఫోటో షేర్ చేసి మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులము అని రాసింది. ఈ ఖాతా ద్వారా మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే ఖాతా బంగారు పథకం విజేత అర్షద్ నదీం కి చెందినది కాదని ఎక్స్ తనిఖీ చేసింది. ఇది అర్షద్ నదీం నకిలీ ఖాతా అని ఎక్స్ పేర్కొంది. వినియోగదారు షేర్ చేసిన ఫోటో కూడా ఏషియా క్రీడలు 2018కి చెందినవని పేర్కొంది.